స్వామి శరణమయ్యప్ప. అందరికీ హిందూ డివోషనల్ వర్డ్ మన వసురా ఛానల్కి స్వాగతం అండి. స్వామి చూశారు కదా ఎలా పరిగెడుతున్నారు. సో ఆయన ట్రైన్ తప్పిపోతారేమో అని చెప్పి అలా పరిగెడుతున్నారండి దుండిగల్ రైల్వే స్టేషన్లో. ఇది మనకి దిండిగల్ బస్ స్టాప్ అండి, రైల్వే స్టేషన్కి ఆనుకునే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ పంబాకి బస్సులు ఉంటాయండి. కేవలం 180 రూపీస్లో 180 రూపాయల్లో మనం పంబాకి వెళ్ళొచ్చు. ఇంకొకటి, మీరు ఆన్లైన్లో టికెట్స్ తీసుకోకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఆఫ్లైన్లో. ఈ వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు అయ్యప్పలతో పాటుగా దిండిగల్ స్టేషన్ నుంచి మనం పంబాకి బయలుదేరుతున్నామండి. చూడండి, మనం దిండిగల్ టు పంబా వెళ్ళేటప్పుడు ఆ ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు వచ్చే లొకేషన్స్ అయితే అద్భుతం అండి, మీరు మర్చిపోలేరు. ఫస్ట్ టైం అయితే నేను ఇది రెండోసారి అండి. ఫస్ట్ టైం అయితే దీక్ష చేసినప్పుడు మా స్వామి, మా గురుస్వామి అలాగే మా అయ్యప్పలతో కలిసి వెళ్ళా. కానీ అప్పటి నుంచి నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించి ఇప్పుడు సివిల్లోనే వెళ్తున్నానండి. లొకేషన్స్ చూడండి, ఆ అయ్యప్ప ఎంత సౌందర్యంగా ఉంటారో ఈ కేరళలో ఈ ప్రాంతం కూడా అంతే సౌందర్యంగా ఉంటుందండి. అసలు మర్చిపోలేమండి. ఇంకోటి, నేను ప్రయాణిస్తున్న టైంలో వర్షం కూడా పడింది కాబట్టి ఇంకా అద్భుతం అండి, ఇంకా వర్ణించలేను. సో మనకి మరి కొద్దిసేపట్లో పంబాకి చేరుతాం. సో మనం పంబా నదికి అయితే వచ్చామండి. చూడండి మీరు ఆ లొకేషన్ చూడండి. సో మనం అయితే ఈ వైరస్ టైంలో వచ్చినా సరే ఇవంతా ఏం పట్టించుకోలేదండి. అంతా పంబాలో సంపూర్ణంగా నది స్నానం చేసి మనం కొండపైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో మనం పంబా స్నానం అయ్యి 3 సార్లు బుడుక్కుమని ములిగి మన స్వాములకి ఇక్కడ వైరస్ కోసం ఏం భయపడొద్దు అని కూడా చెప్పాను, వీడియో చేశాను నేను. అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్స్లో. సో అది నా స్నానం అయితే అయిపోవచ్చిందండి. సో ఇక్కడ స్నానం చేసి లగేజ్ పెట్టడానికి లగేజ్ కౌంటర్కి వెళ్ళా. సో లగేజ్ కౌంటర్ మాత్రం ఒక బ్యాగ్ 80 రూపీస్ అన్నారండి. చిన్న కంగు తిన్నా. అక్కడ లగేజ్ పెట్టి మళ్ళీ చూడండి మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం స్నానం చేసిన ఆ పంబా నది ప్రాంతంలోనే ఉన్నాం మనం. ఇంకా చుట్టూ మనకి లాకర్ రూమ్స్ ఉంటాయి, అలాగే ఆ పక్కన కొంచెం వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయండి. మనం ఫ్రెష్ అవ్వడానికి ఆ టెంట్లో చాలా అయ్యప్పలు ఉంటారు. ఆ పక్కన టాయిలెట్స్ కూడా ఉంటాయి, మీరు చూడండి క్లియర్గా. మనకి టీ టిఫిన్స్ కూడా అందుబాటులో ఉంటాయండి మనకి పంబా నది ప్రాంతంలో. సో స్వాములు ఇక్కడ స్నానం చేసినాక ఇక్కడ శరణఘోష పాడుకుంటూ కొండపైకి ప్రయాణం అవుతారండి. చూడండి మీరు మొత్తం అయ్యప్పలతో కలకలాడుతుంది. సో మనం ఇంకా స్టార్ట్ అవుతున్నామండి కొండపైకి. ఇక్కడ కూడా ఆన్లైన్ బుకింగ్ కౌంటర్ ఉందండి. సో మనము ఫస్ట్ అయితే కన్నమల మహాగణపతి భగవానుడి దర్శనంతో మనం స్టార్ట్ అవుతాం. చూడండి మీరు ఆ స్వామి, ఆ విఘ్నేశ్వరుడిని, ఆ కన్నమల మహాగణపతి భగవాన్ని చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏ టెంపుల్ అయినా విఘ్నేశ్వరుని దర్శించుకుంటామో ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి దర్శనం ముందు కూడా ఆ వినాయకుడిని దర్శనం పూర్తి చేసుకొని ఆ చుట్టూ అమ్మవారు అలాగే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయండి. సో మనకి కన్నమల మహాగణపతి భగవానుడి దగ్గరే. ఆ తర్వాత ఇంకా మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి మీరు చిన్న చిన్న టెంపుల్. స్వాములు కొండ దిగిన వాళ్ళంతా ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. సో మనకి ఇక్కడ చెకింగ్ కౌంటర్ అండి. ఇది అయితే కేరళ ఆయుర్వేదిక్ వాటర్ అండి, అద్భుతంగా ఉంటాయి, వెరీ టేస్టీ అండి వాటర్ అయితే మాత్రం. సో మనం స్టార్ట్ అయ్యామండి, స్పీడ్గా ఎక్కుతున్నాం. మధ్యలో అయితే చిన్నపిల్లలు చూడండి, ఈ ఏజ్లో కూడా వాళ్ళు నడుస్తున్నారు. కొందరేమో దాన్ని డోలీ అంటారండి. ఈ డోలీ సర్వీస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా బాధపడితే వికలాంగులకి వాళ్ళు మోసుకెళ్తారండి. సుమారుగా పైకి కిందకి 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. క్లారిటీ లేదు నాకు కూడా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. సో నేను వెళ్ళే టైంలో అయితే పెద్దవారు ఎక్కువ వచ్చారండి. చూడండి ఇది లైన్ అయితే. సో మన దర్శనంకి వెళ్ళే లైన్ అండి ఇది. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, మీరు చూడవచ్చు.
సో ఇదైతే మనకి 18 అంబడికి వెళ్ళే లైన్ అండి. నేను ఎంత టైం ఇక్కడ వీడియో చాలా స్పీడ్గా చేస్తున్నాను, అయినా మీరు చూడండి నేను వెళ్ళిన టైంలో ఎంత రష్ ఉందో. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన అయ్యప్పలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. తెలిసిందే కేరళ వాళ్ళంతా ఏ పట్టించుకోరని, కానీ మరికొద్ది సంవత్సరాల్లో అంత మంచిగా మార్పులు జరుగుతాయని ఆశిద్దాం. ఇవ్వండి, మీరు అక్కడ చూశారు కదా, ఇప్పుడు నేను ఫ్రీ దర్శనం లైన్లో వెళ్తున్నాను, ఎందుకంటే మెయిన్ 18 అంబడి దగ్గర వాళ్ళు ఇద్దరు కాబట్టి. సో నాది దర్శనం అయితే అయిపోయిందండి. సో గుడి ముందు మనకి వీడియో ఎలా లేదు కాబట్టి తీయడం జరగలేదు. మీరు చూడండి 18 అంబడికి స్వాములు ప్రయాణం అవుతున్నారు, అది స్వాములు వెళ్ళే లైన్ అండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది ఫ్రీ లైన్, సివిల్ స్వాములకి వెళ్ళే దర్శనం లైన్. చూడండి, ప్రతి ఒక్క స్వామి కళ ఆ 18 అంబడి ఎక్కాలనే. చూడండి ఈ లొకేషన్స్ అంతా. మనకి దర్శనం కాగానే అక్కడే మనం తీసుకెళ్ళిన స్వామి అభిషేకానికి, మనం తీసుకెళ్ళిన నెయ్యిని అభిషేకానికి అక్కడ ఇచ్చి అక్కడి నుంచి మనం నెయ్యిని తీసుకొని వస్తాం. చూడండి మీరు ఆ ప్రక్రియ ఇక్కడ. వీడియో ఎక్కువ అవ్వకూడదని ఇంత స్పీడ్గా చేయడం జరిగిందండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నేను చెప్తా. ఇదైతే మనకు అన్నదానంకి వెళ్ళే కౌంటర్ అండి. అన్నదానం అయితే అద్భుతం అండి, ఆ స్వామివారి ప్రసాదం. నార్మల్గా మన గెంజి టైప్లోనే గెంజి పెట్టి ఇలా పెట్టారు, కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ సూపర్ ఉంటుంది. అంటే కొత్తగా ఎవరైనా స్వాములు అయితే అన్నదానం మిస్ అవుతుంది. ఇక్కడైతే నేను కరెక్ట్గా 11 అయిందండి, హరివరాసనం స్టార్ట్ అయింది. ఆ స్వామివారి సన్నిధానంలో హరివరాసనం వినడం ఎంతో అదృష్టంగా భావించానండి. అసలు ఇంకా అది నాకు మరుపురాని క్షణం అంటారు కదా, ఆ స్వామివారి సన్నిధిలో ఇంకా చాలా ఫస్ట్ నాదే ఆ రోజు దర్శనం 1 అవర్ బ్రేక్. 11 అవుతుంది కరెక్ట్గా హరివరాసనం స్టార్ట్ అయిందండి. ప్రతిరోజు స్వామివారిని అప్పుడు మళ్ళీ ఇది హరివరాసనం అయినాక మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత వదిలేరండి ఈ లైన్. చూడొచ్చు మళ్ళీ స్వాములు వెళ్తున్నారు. ఇక్కడ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంతమంది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారండి. అక్కడ ఫెసిలిటీస్ ఏముండవు కాబట్టి మనం వెళ్ళే లైన్ పక్కనే అక్కడ పడుకొని ఫైనల్గా అయితే